క్వశ్చన్ ఇచ్చాడు టు కన్స్ట్రక్ట్ ఎపిసైక్లాయిడ్ విత్ స్మాలర్ అంటే స్మాలర్నే జనరేటింగ్ సర్కిల్ రేడియస్ అంటారు. ఓకే, క్యాపిలర్ని డైరెక్టింగ్ సర్కిల్ రేడియస్ అంటారు. డైరెక్టింగ్ సర్కిల్ రేడియస్. సో ఈ రేడియస్తో జనరేటింగ్ సర్కిల్ రేడియస్తో అలాగే డైరెక్టింగ్ సర్కిల్ రేడియస్తో ఈ రెండింటి రేడియస్తో మళ్ళీ ఏమంటున్నాడు ఎపిసైక్లాయిడ్ డ్రా చేయమంటాడు అనమాట. టు కన్స్ట్రక్ట్ ఎపిసైక్లాయిడ్. సో ఇది ఇచ్చిన రేడియస్ ఇక్కడ రాసుకున్నాం ఫస్ట్. సో సొల్యూషన్ ఈక్వల్ టు సో క్యాపిటల్ ఆర్ మనం ఏమన్నాం జనరేటింగ్ రేడియస్ అంటారు. ఎంత ఇచ్చాడు మనకి 20 mm ఇచ్చాడు. అలాగే డైరెక్టింగ్ సర్కిల్ యొక్క రేడియస్ జనరేటింగ్ సర్కిల్ ఎక్కువ. ఓకేనా? సో రేడియస్ 60 mm ఇచ్చాడు. సో ఇలాగా మనల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. ఏదో ఒక లైన్ని డ్రా చేయాలి. దీని మీద సో కనిపిస్తుంది అనుకుంటున్నాను అంతా. ఓకే, సో కనిపిస్తుంది. ఓకే, సో కొంచెం అటువైపు తిరుగుతాను కొంచెం. ఓకే, సో దీని మీద 2 రేడియసెస్ పెట్టుకోండి. వన్ ఈజ్ క్యాపిటల్ రేడియస్ దట్ ఈస్ 60 mm అండ్ జనరేటింగ్ రేడియస్ 20 mm. అంటే 60 ఒకటి పెట్టుకోండి. 60 పెట్టుకున్న తర్వాత దీని మీదే ఒక 20 పెట్టుకోండి. ఓకే, సో ఒక సర్కిల్ కొట్టండి. ఇక్కడ 60 దీని యొక్క డిస్టెన్స్ ఎంత 60 పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెడతారు? ఒక 20 పెట్టుకోండి సెంటర్. ఓకే, 20 పెట్టుకుంటే మనకి ఇట్ ఫార్మ్స్ ఇస్ ఒక సర్కిల్ని మీరు జనరేట్ చేయండి. ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయండి విత్ రేడియస్ 20 mm ఒక రేడియస్తో ఒక సర్కిల్ని డ్రాయింగ్. ఓకే, ఓకే, ఇక్కడ వరకేమో 60, ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో 40. ఎందుకంటే 20 రేడియస్ పుట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ డైరెక్టింగ్ సర్కిల్ రేడియస్ అంటారు 60. ఇక్కడ నుంచి ఇక్కడ 20. సో సర్కిల్ కొట్టాను. సో పాయింట్ వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఈ సర్కిల్ని నెంబర్ ఆఫ్ 12 ఈక్వల్ డివిజన్ చేయండి. 12 ఈక్వల్ డివిజన్ చేయండి. అంటే సో లైట్గా డ్రా చేసుకోండి. ఎందుకంటే చాలా పాయింట్స్ వస్తాయి. ఓకే, 12 ఈక్వల్ పార్ట్ చేశాను. చూడండి ఒకసారి. ఇది P అనే పాయింట్ జనరేటింగ్ పాయింట్ అంటే దాన్ని. ఇది 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ 7 డాష్ 8 డాష్ 9 డాష్ 10 డాష్ 11 డాష్. సో ఇలాగా మనకి పాయింట్స్ అనేది వచ్చింది. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంత యాంగిల్తో ఆ యాంగిల్ ఎంత పెడతారంటే యాంగిల్ POQ it is by 360 it is equal to small r by capital R. That is equal to POQ. Angle POQ is equal to 360 degrees into capital R, sorry small r by capital R. నాకు POQ ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి. POQ is equal to angle POQ is equal to 360 into small r నుండి capital R 60. సో ఇది 3 times cancel అయింది. 3 120 times that is equal to angle POQ it is equal to 120.
అంటే ఇక్కడ మీరు 120 degrees యాంగిల్తో ఇంకొక లైన్ కొట్టండి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ నుంచి పెట్టండి. ఇటు నుంచి 10, 20, 30 అలాగే సో 180. సో దట్ ఈస్ ఈక్వల్ టోటల్ అయితే 180. 120కి ఇక్కడ నుంచి 120, 10, 20, 30, 40, 50, 90, 10, 100 అలాగే 110 అలా లెక్కెట్టుకున్న తర్వాత ఇంకొక లైన్ కొట్టండి. ఓకే, సో కనిపిస్తుంది అందరికి ఒక లైన్. సో చాలా ఈజీగా కనిపిస్తుంది కదా. 120 యాంగిల్తో మీరు ఇంకొక లైన్ కొట్టండి కదా. దీని యొక్క యాంగిల్ అంతా టోటల్ యాంగిల్ 120 degrees. దీన్నే ఆల్ఫా అని కూడా అంటారు. వాడు ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ సబ్మిట్ చేయండి, లేదనుకోండి డైరెక్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు, స్మాల్ ఆర్ ఇచ్చాడు కాబట్టి స్మాల్ ఆర్తో క్యాపిటల్ ఆర్తో డైరెక్ట్ దాంట్లో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జనరేట్ అయిపోతాయి అన్నమాట ఇది. ఓకే, ఆల్ఫా అనే యాంగిల్ వచ్చేసింది. సో వచ్చేస్తే చాలు. సో ఇదే సేమ్ సెంటర్ నుంచి సో మళ్ళీ ప్రతి పాయింట్ దగ్గర నుంచి మీరు లైన్స్ అనేవి జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. సో చూడండి ఒకసారి. సో ఈ పాయింట్ కాడ నుంచి సర్కిల్స్ కొట్టండి. సేమ్ ఓపి యాజ్ ఏ రేడియస్ కట్ అయిన సర్కిల్ ఒక సర్కిల్ కొట్టండి. అలాగే 1 days 2 daysతో ఇంకొక సర్కిల్ కొట్టండి. ఓకే, అలాగే 10, 3 సరే 1 days అయిపోయిన తర్వాత చూడండి. సో 11, 10, 1 సో ఒక ఆర్ కొట్టండి. అలాగే 10, 2 daysతో ఇంకొక ఆర్ కొట్టండి. అలాగే 9, 3 daysతో ఇంకొక ఆర్ కొట్టండి. అలాగే 8, 4తో ఒక ఆర్ కొట్టండి. అలాగే 7, 5తో ఇంకొక ఆర్ కొట్టండి. అలాగే 6తో ఇంకొక ఆర్ కొట్టండి. సో చూసారా. సో ఎలా నీట్గా జనరేట్ అయ్యింది. సో దీన్ని క్యూ లైన్ ఇది పాయింట్. ఓకే, సో ఇది పి నుంచి క్యూకి. సో మనకి ఆల్రెడీ 120 యాంగిల్ తెలుసు. సర్కంఫరెన్స్ దీని యొక్క సర్కంఫరెన్స్ టోటల్ 2πr వేస్తే సో ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది సర్కంఫరెన్స్ ఎంత అంటే దీన్ని 12 డివిజన్ చేసుకోండి, లేకపోతే దీన్ని 12 డివిజన్ చేయండి. ఎలా చేస్తారు? 12 డివిజన్స్ అంటే 120/12 వేస్తారు అనుకోండి. ఎవ్రీ 10 degreesకి ఒక అంటే ఎవ్రీ 10 degrees ఒక పాయింట్ పెట్టుకోండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. సో ఈ ఇవే పాయింట్స్ని అంటే ఏమన్నా 120ని 12 డివిజన్ చేయండి. 120/12 అంటే మీకు 10 degrees వస్తుంది. సో ఇలా లైన్ కొట్టుకోండి కావాలండి. ఇది సి దగ్గర ఒక పాయింట్ దగ్గర పోల్చడం. అలాగే ఇది ఈ 2 దగ్గర ఈ సి సెంటర్ లైన్ కూడా కొట్టుకోండి. ఇక్కడ సి అనే పాయింట్ నుంచి కూడా ఒక లైన్ కొట్టుకోండి. ఎందుకంటే C3 రెండు ఉదాహరణ ఉన్నదనుకుంటారు, ఎట్టి పరిస్థితులను కాదు. ఈ 1 dash వచ్చిన లైన్ మీద ఒక పాయింట్, అలాగే 2 dash, అలాగే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే మీకు ఏంటంటే ఇక్కడ నుంచి ఎవ్రీ 10 degrees ఒక లైన్ కొట్టండి. ఈ పాయింట్ నుంచి 10 degrees అంటే ఈ లైన్ నుంచి 10 degrees ఒక లైన్ కొట్టండి, ఇంకొక 20 degrees ఒక లైన్ కొట్టండి. సో అలా కొట్టుకుంటే ఇక్కడ 12 degreesకి మీకు 12 degrees వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ లైన్ నుంచి 10 degrees ఒక లైన్ కొట్టండి. అలాగే 20 degrees అంటే 20 degrees లైన్ కొట్టారనుకోండి, అప్పుడు మనకి ఏమేమి పాయింట్ వస్తాయి? 2 అనే పాయింట్ వచ్చింది, అలాగే C2 అనే పాయింట్ వచ్చింది.
ఇది C1, ఇది C2, C3, C4, C5, C6, C7, C8, C9, C11, sorry, C10, C11, C12. C11 అంటే 20 డిగ్రీ 20 డిగ్రీస్. ఈ 3 ఈ పాయింట్స్ అన్నీ కూడా అలాగే వచ్చినాయి. ఒక 10 డిగ్రీస్ 3, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్, 60 డిగ్రీస్, 6 అలాగా ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తే పాయింట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ సెంటర్ చాలా ఇంపార్టెంట్. ఈ సెంటర్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఇదే కదా 1 1 డాష్ లైన్. ఓకే, ఈ 1 1 డాష్ 1 డాష్ 10 డాష్ లైన్, ఇది 2 డాష్ 9 డాష్ లైన్, ఇది 3 డాష్ 3 డాష్ సారీ 1 డాష్ 11 డాష్ లైన్. సో ఫస్ట్ది 1 డాష్ 11 డాష్, ఇంకో 2 డాష్ 10 డాష్, 3 డాష్ 9 డాష్, ఇది సి లైన్, ఇది 3 డాష్ 9 డాష్, ఇది 4 డాష్ 8 డాష్, 5 డాష్ 7 డాష్, 6. సో మనకి పాయింట్స్ వచ్చేసి ఈ పాయింట్స్ సేమ్ C1 యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు r, స్మాల్ r. రేడియస్ మీరు ఏం చేస్తారంటే కట్ అండ్ r ఆన్ 1 దగ్గర కట్ చేయండి. అలాగే C2 యాజ్ ఎ రేడియస్ C2 యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు r, కట్ అండ్ r ఆన్ C2. అంటే మీకు పాయింట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో C2 మీద జనరేట్ అయ్యింది. అలాగే r as a radius and C3 as a center, cut and r and 3 line మీద 3 9 లైన్ మీద ఉంది కదా, ఈ లైన్ ని కట్ చేయండి. ఓకే, నెక్స్ట్ C4 as a radius C4 as a center and radius is equal to r, cut and r and 4th లైన్, ఇదే కదా 4th లైన్. సో 4 8 లైన్ ఇదే కదా, ఇక్కడ ఒక r కట్. ఓకే, 5 as a C5 as a center and radius is equal to r మాత్రం చేంజ్ అవ్వదు, 20 mm. సో 20 mm తో కట్ అయిన r కాన్ 5th లైన్, ఇదే కదా 5th లైన్. ఓకే, నెక్స్ట్ C6 as a center and radius is equal to 20 mm, కట్ అయిన r. సో ఇట్ ఫార్మ్స్ ఓకే ఏ సర్కిల్. సో ఒక సర్కిల్ ని ఫార్మ్ చేస్తున్నాయి అన్నమాట. లాంటి పాయింట్స్ అనేవి ఒక కర్వ్ ని ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ C7 as a center and radius is equal to 20, cut and arc 7th line, ఇదే కదా 7th line. ఓకే, నెక్స్ట్ C8 as a center and radius is equal to 20, cut and arc and 8th line. 8th line అయితే ఇదే కదా 8th line. సో cut and arc. ఓకే, నెక్స్ట్ C9 as a center and radius is equal to 20, cut and arc and 9th line. 9th line అంటే ఇదే కదా 9th line, ఇదే కదా 9th line, cut and arc. దాని తర్వాత నెక్స్ట్ C10 as a center and radius is equal to 20, cut and arc on 10th line, ఇదే కదా 10th line, cut and arc. నెక్స్ట్ C11 as a radius center and radius is equal to 20, cut and arc on 11th line, ఇదే కదా 11th line. సో ఫైనల్ కోడ్. సో ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. P కాన్ స్టార్ట్ చేయండి, P1, ఓకే, P2, అలాగే P3, P4, P5, P6, అలాగే P7, P8, P9, P10, P11, P12. సో ఇది 11, ఇది 10, ఇది 9, ఇది 8. సో చూడండి ఒకసారి, ఇది 6, ఇది P6, ఇది P7, P8, P9, P10, P11, P12, అలాగే P5, అలాగే P4, అలాగే P3, ఇక్కడ ఉన్నది P2 డాష్. ఓకే, ఇక్కడ. సో ఇది మనకి జనరేట్ అయిన సైక్లోయిడ్ అన్నమాట. దీన్ని సో హెపీ సైక్లోయిడ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ సైక్లోయిడ్. సో ట్యాంజెంట్ డ్రా చేయమన్నాడంటే ఏదో ఒక పాయింట్ తీసుకొని దానికి ఫస్ట్ ట్యాంజెంట్ డ్రా చేయండి. ఓకే, పాయింట్ తర్వాత
నార్మల్ డ్రా చేయండి. అంటే దీని పర్పెండిక్యులర్ లైన్ కొట్టండి. ఇది మామూలు జనరల్ మెథడ్ చెప్పారండి. నార్మల్ కొట్టండి. ఇది ట్యాంజెంట్ అయింది, ఇది నార్మల్ అవుతుంది. ఇట్ మస్ట్ బి అవునా అవునా. సో ఇది ఇలాగ ట్యాంజెంట్ నార్మల్ రాగాల్సి సరిపోతుంది. ఇది ఎపిసైక్లాయిడ్ అన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ.